Hey guys, welcome back to our channel. సో నిన్న ఒక మంచి ఆర్టికల్ అయితే చదివాను. మన HCL CEO వినీత్ నాయర్ గారు ఈ 2024లో AI ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కొన్ని పాయింట్స్ అయితే చెప్పారు. అదేవిధంగా కొన్ని ప్రొసీజర్స్ చెప్పారు. అవి కనుక కంపెనీస్ పాటిస్తే డెఫినెట్లీ ఈ రెసిషన్ లే ఆఫ్స్ అనేవి కొంచెం తగ్గుముఖం అయితే పడతాయి. సో ఈ వీడియోలో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో ఇది మనకు నిన్న వచ్చిన ఆర్టికల్. 70% ఇండియన్ ఐటీ ఉద్యోగులపై AI ప్రభావం ఉంటుందని అయితే ఆయన చెప్పారు. సో ఎలా చెప్పారు, ఏ విధంగా చెప్పారు అనేది ఒకసారి చూద్దాం. మీలో చాలా మందికి తెలుసు లాస్ట్ ఇయర్ ఎంత బేభత్సంగా లే ఆఫ్స్ అయ్యాయని. సో ఈ ఇయర్ అయినా కొంచెం తగ్గుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేసాం. సో టెక్ రంగంలో లే ఆఫ్స్ పరంపర కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2024లో మరింత పెరుగుతాయని పెద్ద పెద్ద టెక్ కార్పొరేషన్ల నుంచి స్టార్టప్ కంపెనీల వరకు అన్ని స్థాయిల్లో కూడా తొలగింపులతో లక్షలాది మంది ఉద్యోగాలు రోడ్డు పడాల్సి వస్తుందని కనిపిస్తుంది. 2024 మొదటి 2 నెలల్లోనే 193 కంపెనీలు దాదాపు 50,000 మంది సిబ్బందిని తొలగించాయట. అయితే మరి మార్చి 2024 మొదటి వారంలో 7 కంపెనీలు 500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించాయి. అయితే లే ఆఫ్స్కు ప్రధాన కారణం AI అని, కోపైలట్, ChatGPT వంటి AI సాధనాల కారణంగా రాబోయే రోజుల్లో ఉద్యోగులపై ఖచ్చితంగా ప్రభావం పడుతుందని వ్యాపారవేత్త HCL మాజీ CEO వినీత్ నాయర్ అంటున్నారు. అయితే ChatGPT, జెమినీ, కోపైలట్ వంటి ఉత్పాదక AI సాధనాల రాక కారణంగా అనేక పరిశ్రమలు ప్రస్తుతం మేకోవర్ మధ్యలో ఉన్నాయి. AIతో కొనసాగుతున్న పరిశ్రమల్లో IT ఒకటి. ఈ పరిశ్రమలో ఉద్యోగాలు, రిక్రూట్మెంట్లపై AI ప్రభావం నిస్సందేహంగా ఉంటుందన్నారు వినీత్ నాయర్. సో ఇండియన్ IT పరిశ్రమలో పనిచేస్తున్న 70% టెక్కీలపై AI ప్రభావం చూపబోతుందన్నారు. AI సాధనాలు మనుషుల కంటే ఎక్కువగా పనిచేస్తున్నందున ఇది భారతీయ IT కంపెనీలపై ఒత్తిడి పెంచుతుంది. కంపెనీలు శ్రామిక శక్తిని తగ్గించేందుకు కారణమవుతుంది. అయితే ఉద్యోగులను తొలగించడం అనేది అనైతికం. అదేవిధంగా ఇది ఇండియన్ IT భవిష్యత్తుకు ప్రమాదం అని హెచ్చరించారు. సో అయితే ఇలా తీసుకుంటూ పోతే చివరికి మిగిలేదు AI గైస్. AI మాత్రమే పనిచేస్తుంది, ఎంప్లాయీస్ ఎవరు ఉండరు. ఫైనల్గా ఈయన ఇచ్చిన సజెషన్ ఏంటంటే ఎంప్లాయీస్ని తొలగించొద్దు, ఉద్యోగుల్లో స్కిల్స్ పెంచాలని ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఎందుకంటే అనుభవం ఉన్న ఉద్యోగులను వదిలేయడం, తాజా గ్రాడ్యుయేట్స్కి శిక్షణ ఇవ్వడం వంటి చర్యలు కంపెనీలు అయితే ఎంకరేజ్ చేస్తున్నాయి ఇప్పటివరకు. ఎందుకంటే హయ్యర్ సిటీస్ ఉన్న క్యాండిడేట్స్ని తీసేస్తే లోవర్ సిటీస్కి ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే సరిపోతుందని ఒక ఇంటెన్షన్. ఇది సులభతరం అని భావిస్తున్నాయి అండ్ ఇది అనైతికంగా ఉంటుందని నాయర్ అయితే అన్నారు. సో ఆయన చెప్పిన మాటలో నాకు అర్థమైంది ఒకటే, AI అనేది డెవలప్మెంట్కి, మన IT రంగానికి చాలా ఇంపార్టెంట్. బట్ ఎంప్లాయీస్కి AI స్కిల్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వాలి. సో వాళ్ళ డెవలప్మెంట్ లేదా వేరే వర్క్ ఏదైనా సరే మనకి డబుల్ స్పీడ్తో వర్క్ అవ్వద్దు. కాబట్టి ఈ విధంగా స్కిల్స్ని అప్ స్కిల్ చేయించుకుని వర్క్ చేయించుకుంటే బెటర్. సో ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేసి రెసిషన్ తీసేసే బదులు. అండ్ ఫైనల్గా చిన్న రిక్వెస్ట్, మీరు ఏదైనా IT కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటే కనుక మీ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే జనరేషన్ అంటే ఎవరైతే ఈ 2024లో సాఫ్ట్వేర్ సెక్టర్లోకి రావాలనుకుంటున్నారో సో వాళ్ళకైతే మంచి హోప్ని అయితే ఇస్తుంది. అండ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.